డీటెయిల్స్ చూస్తే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ పార్టీలు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు ఇచ్చే హామీ టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ. ప్రభుత్వాలు పాలకులు మారుతున్న హామీ మాత్రం కలగానే ఉంటూ వచ్చింది. దాదాపు 2.5 దశాబ్దాలుగా కలగా ఉన్న హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చుతూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు దక్షిత కూటమి ప్రభుత్వం దూరదృష్టితో ఇంటిగ్రేటెడ్ టమాటా ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దూదేకొండ రెవెన్యూ గ్రామం కోతిరాళ్ల పంచాయతీ వద్ద 11 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్కు మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గతేడాదిలో భూమి పూజ నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. మన రాష్ట్రంలో ఏటా 50,000 ఎకరాల్లో టమాటా సాగు అవుతూ ఉంటుంది. కర్నూలు జిల్లాలోని దాదాపు 10,000 ఎకరాల్లో సాగు చేస్తుంటారు. అయితే గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. కిలో టమాటాకు రూపాయి ధర కూడా లభించక రోడ్లపై పారబోసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పడితే ఈ సమస్యలన్నీ కొట్టుకుపోతాయి. టమాటాలను రోడ్లపై పడేసే దుస్థితి ఉండదు. ఎందుకంటే ఈ యూనిట్ గంటకు 1 టన్ను టమాటాలను ప్రాసెస్ చేసి కచప్, పేస్ట్, ఊరగాయలను ఉత్పత్తి చేస్తుంది. ఏడాది పొడవునా కార్యకలాపాలు కొనసాగేలా చూసేందుకు ఆఫ్ సీజన్లో ఈ యూనిట్ మామిడి, జామకాయలను కూడా ప్రాసెస్ చేస్తుంది. మొత్తంగా ప్రాసెసింగ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతూ తుది దశకు చేరుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, టమాటా ప్రాసెసింగ్ యూనిట్ పనులు ఎంతవరకు వచ్చాయి? పత్తికొండ టమోటా మార్కెట్ దాదాపు 3 దశాబ్దాల కళ అని చెప్పవచ్చు. పత్తికొండ పరిసర ప్రాంతాలలో 3 దశాబ్దాలుగా టమోటా సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ టమోటా రైతులను దృష్టిలో ఉంచుకొని పాలకులు టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్తూ వచ్చారే తప్ప వాస్తవంగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మాత్రం గత వైసీపీ ప్రభుత్వం వరకు ఎవరు చొరవ చూపలేకపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు పత్తికొండలో బహిరంగ సభలో మాట్లాడుతూ పత్తికొండ టమోటా రైతులను ఆదుకునేందుకు తాను ఒక జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారని 5 ఏళ్లలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించి రైతులను ఆదుకుంటామని చెప్పిన హామీ అమలుకు నోచుకోలేకపోయింది. ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టమోటో రైతులు దృష్టిలో ఉంచుకొని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఇటు టమోటో రైతుల పరిస్థితిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ టమోటో పరిశ్రమ ఏర్పాటు చేస్తే తప్ప రైతుల సమస్య పరిష్కారం కాదని ఆ దిశగా టమోటో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సిందిగా అని ఆయన కోరడంతో టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ దాదాపుగా 16 కోట్ల రూపాయలతో 2025 మార్చిలో అక్కడ పత్తికొండకు సమీపంలోని ఒక గ్రామం వద్ద అక్కడ 2025 మార్చిల పనులను ప్రారంభించారు. అయితే ఈ పనులు దాదాపుగా 2020 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే ఒక ఏడాదిలోపు పనులు పూర్తి కావాల్సి ఉన్న మొత్తం 16 కోట్లలో 6 కోట్ల రూపాయలు సివిల్ వర్కులు, 9 కోట్ల రూపాయలు అయినటువంటి ఈ మిషనరీ కొనుగోలుకు సంబంధించి కొంత జాప్యం జరిగింది. మార్చి ఈ నెలలోపే పూర్తి కావాల్సిన ఈ జ్యూస్ ఫ్యాక్టరీ కొంత మిషనరీ కొనుగోలులో ఆలస్యం కావడం జరిగింది. తాజాగా 9 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచారు. అర్హులైన కాంట్రాక్టర్లు టెక్నికల్ బిడ్ లో పాల్గొన్నారు. ఆ టెక్నికల్ బిడ్ లో క్వాలిఫై అయిన ఏజెన్సీలనే క్వాలిఫై అయితే మాత్రం ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఈ 9 కోట్ల రూపాయల సంబంధించిన ఎక్విప్మెంట్ టమోటా ప్రాసెసింగ్ సంబంధించిన 4 రకాల ఎక్విప్మెంట్ ని కొనుగోలు చేయాల్సి ఉంది. 1 కోల్డ్ స్టోరేజ్, 2 ప్రైమరీ ప్రాసెసింగ్ పల్ట్ యూనిట్, అదేవిధంగా టమోటా సాస్, మొత్తం 4 రకాల ఈ యూనిట్లను 9 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి వాటిని ఎరెక్షన్ చేస్తే ఈ ఏడాది మే నాటికి ఉత్పత్తి చేసే దిశగా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఎస్ అంటే శ్రీనివాస్, రైతులకు ఈ యూనిట్ ద్వారా తక్షణం కలిగే ప్రయోజనాలు ఏంటి? అలాగే ఆ, టమాటాకు కనీస ధర స్థిరీకరణలో ఈ యూనిట్ ఎలా సహాయపడుతుంది? వాస్తవంగా పత్తికొండ టమోటా మార్కెట్ రాష్ట్రంలోనే అంటే ఇటు రాయలసీమలో మదనపల్లె తర్వాత టమోటా మార్కెట్ ప్రసిద్ధి పత్తికొండ టమోటా. ఇక్కడికి దాదాపుగా పత్తికొండ పరిసరాల పరిధిలో ఉన్నటువంటి ఆలూరు, ఎమ్మిగనూరు, దోను, ఇటు కోడుమూరు 4-5 నియోజకవర్గాల నుంచి దాదాపుగా 50 నుంచి 60 గ్రామాల రైతులు ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన టమోటాను ఈ పత్తికొండ మార్కెట్ యార్డ్కు తరలించడం జరుగుతుంది. రోజుకు 50,000 నుంచి 60,000 క్వింటాళ్ళు 60 క్వింటాల దిగుబడి రైతులు తరలించడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ధర కాస్త నిలకడగా ఉన్న పంట చేతికి వచ్చేసరికి రాష్ట్ర ఇటు జిల్లా వ్యాప్తంగా పంట దిగుబడి ఎక్కువ కావడంతో ధర పతనం అవుతూ వస్తుంది. మొత్తం ఒకే సీజన్లోనే దాదాపు పత్తికొండ మార్కెట్ని పరిశీలిస్తే 60 నుంచి 70,000 క్వింటాల దిగుబడి ఒక సీజన్లో టమోటాను రైతులు తరలించడం జరుగుతుంది. అయితే 2025లో దాదాపు 70,000 క్వింటాల టమోటాను తరలించగా 2026కి 72,000 టమోటాను తరలించారు. ఇంత భారీ స్థాయిలో టమోటాను మార్కెట్ యార్డ్కి తరలిస్తున్న సమయంలో కిలో కొన్ని సందర్భాలలో పంట దిగుబడి భారీగా ఇటు ఇతర ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతాలు అనేటువంటి ఇక్కడ పండించే టమోటాను రైతులు పత్తికొండ మార్కెట్కి తరలిస్తే అక్కడి నుంచి వ్యాపారులు తెలంగాణ ప్రాంతానికి తరలించి అక్కడ అమ్మకాలు చేపడుతూ వస్తున్నారు. అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంతంలో కూడా సాగునీటి వనరులు కొంత అందుబాటులోకి రావడం, అక్కడ ప్రాజెక్టులు కొంత నిర్మాణాలు చేయడంతో అక్కడ కూడా టమోటా సాగు చేస్తుండడంతో ఇక్కడ నుంచి ఎగుమతి చేసే టమోటాకు ధరలు పతనం కావడంతో కొన్ని సందర్భాలలో కనీసం కిలో ₹2 కూడా పలకని పరిస్థితుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తూ తమ ఉత్పత్తులను యార్డుకు తరలించడం కన్నా పొలాలలోనే ఇటు పశువులకు వదిలివేయడము, అదేవిధంగా రోడ్డు పక్కన పారవేయడము, అదేవిధంగా యార్డులలో నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భాలు కూడా మనం చవిచూసాం. కారణం ఏమంటే ఇటు మదనపల్లె జిల్లా నుంచి ఇటు 3 ప్రాంతాల నుంచి టమోటా ఒక్కసారిగా ధరలు పతనమైనప్పుడు మాత్రం టమోటా రైతు మాత్రం ఆర్థికంగా నష్టాల పాలవుతున్నారు. ఏటా ఆ టమోటా రైతులను ఆదుకుంటామని చెప్తూ వస్తున్నారే తప్ప వారికి గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు దాదాపుగా చొరవ చూపలేకపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు టమోటా ఇక్కడ ఉత్పత్తి అయ్యే దాదాపు 50 నుంచి 60,000 క్వింటాల టమోటాను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే లేని పరిస్థితులలో టమోటా ధరలు పతనం అవుతాయి. ఆ సందర్భంలో రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో కేవలం వాళ్ళని తాత్కాలికంగా అబ్బాయి పెట్టేందుకే మాత్రమే పాలకులు చొరవ చూపుతున్నారే తప్ప వారిని ఆదుకునే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. రాష్ట్రంలో ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్తికొండ పరిసర ప్రాంతాలలో రైతులు టమోటా సాగు చేసిన రైతులను నష్టపోతున్న తీరును దృష్టిలో ఉంచుకుని 2025 మార్చి నెలలో 16 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. అందులో దాదాపు 6 కోట్ల రూపాయల విలువైనటువంటి సివిల్ పనులు కంప్లీట్ అయినాయి. మరో 9 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ దాదాపుగా మే నెల నాటికి ఎరెక్షన్ చేసి అక్కడ ఉత్పత్తి ప్రారంభించే దిశగా అధికారులు చొరవ చూపుతున్నారు. ఇక్కడ ఈ టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కానీ అందుబాటులోకి వస్తే ఇటు పత్తికొండ మార్కెట్ యార్డుకు టమోటా తరలించే సమయంలో అంటే సీజన్ ప్రారంభము దాదాపుగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఒక సీజన్లో రైతులు టమోటాను సాగు చేస్తారు. ప్రారంభ దశలో ఇటు వేసవి అనంతరం ఇట్లా బోరు కింద తర్వాత వర్షాధార పంటల కింద సాగు చేసినప్పుడు మాత్రం టమోటాకు కొంత ధర పలుకుతుంది. అదే క్రమక్రమంగా ముందుకెళ్లే కొద్దీ సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చేసరికి ఇతర ప్రాంతాలలో కూడా టమోటా సాగు చేసిన దిగుబడులు అధికంగా రావడంతో కొంత ధర పతనం అవుతూ వస్తుంది. సో ఆ సమయంలో చివరికి నవంబర్, డిసెంబర్, జనవరి నెలకు వచ్చేసరికి ధరలు ఇంకా పూర్తిగా పతనమయ్యే పరిస్థితి ఉంది. సో ఈ సమయంలో టమోటా సాగు చేసిన రైతులు ఇటు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ తరలిస్తే మాత్రం ఇటు రైతులకు గిట్టుబాటు ధరతో పాటు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు కూడా భారీగా ఈ టమోటాను కొనుగోలు చేసి అక్కడ టమోటా స్టాక్ని ఉత్పత్తి చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే విధంగా ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించింది. వచ్చే మే నాటికి ఈ టమోటా ప్రాసెసింగ్ యూనిట్కు ప్రారంభించే దిశగా పనులు అయితే జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అనేక సంవత్సరాలుగా టమాటా పండించే రైతుల చిరకాల కోరిక పత్తికొండ ప్రాంతంలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో నెరవేరబోతున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
మన ప్రియతమ నాయకుడు రైతు పక్షపాతి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నియోజకవర్గం ఎమ్మెల్యే యువ నాయకుడు బీసీ నాయకుడు కేఈ శ్యాంబాబు గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రైతుల తరఫున హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులు మరి ఎక్కువ మంది మెట్ట ప్రాంతాల్లో, మెట్ట భూముల్లో టమాటా పంటను సాగు చేసే చరిత్ర అనేక సంవత్సరాలుగా ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి డోను, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, ఆస్పరి, ఎమ్మిగనూరు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు ఎక్కువ పంటను టమాటా పండించే విధానం ఉన్న విషయాన్ని మనకు తెలుసు. కానీ అనేక సంవత్సరాలుగా రైతులు, రైతు సంఘాలు ఈ ప్రాంతంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. మరి ధరలు లేక ఒక్కొక్క తూరి టమాటాలన్నీ కూడా పొలాలనే వదిలిపెట్టి రోడ్లలో పారబోసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో రైతులకు టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చిరకాలంగా కోరుతున్న విషయాన్ని మనకు తెలుసు. ఈ టమోటా రైతులు ఎవరైతే ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలో, పత్తికొండ కాన్స్టిట్యున్సీలో వారి బాధలు చూసి ఈ ప్రాంతంలో ఉన్న టమోటా రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో ఆయన ఆ రోజు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారు పట్టు వీడని విక్రమార్కుని మాదిరిగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి చాలా ప్రయత్నించి లోకేష్ గారిని ఒప్పించి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని పత్తికొండలో ఏర్పాటు చేసేదానికి సక్సెస్ అయ్యి దాన్ని అదేవిధంగానే భూమి పూజ కూడా చేయడం జరిగింది. అది కంప్లీట్గా ఏదో చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ తప్ప సివిల్ వర్క్స్ కూడా అన్ని చివరి స్థాయికి వచ్చినాయి. గతంలో 5 సంవత్సరాలు పరిపాలన ఉన్న వైకాపా ప్రభుత్వం పత్తికొండలో ఈ జ్యూస్ ఫ్యాక్టరీని నత్తనడకన పనులు సాగించి అసలు ఆ జ్యూస్ ఫ్యాక్టరీ ఊసేత్తని మన గత జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఒక 20 నెలల్లోనే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి గారి కుమారుడు కేఈ శ్యాంబాబు గారు అంత సమిష్టి కృషితో పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ తయారు చేయడం జరిగింది. గత 6 నెలల కాలంలో ఆ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసినారు. దాదాపు 6 నెలలు అవుతుంది. ఎంత స్పీడ్గా పనులు జరుగుతున్నాయంటే అంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒక 2-3 నెలలు, మహా అంటే 4 నెలల్లో ఈ జ్యూస్ ఫ్యాక్టరీని మా పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి దాన్ని ప్రజలకు దారదత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కర్నూలు జిల్లాలో టమేటా పంట విస్తారంగా సాగుతుంది. ప్రధానంగా పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి, ఆస్పరి, ఆలూరు, అంతేగాక కర్నూలు చుట్టుపక్కల మండలాల్లో కూడా, కర్నూలు, కల్లూరు, ఓరకల్లూరు మండలాల్లో కూడా ఈ గత కొంతకాలం నుంచి కూడా పంటను బాగా విస్తారంగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మనం వెల్దుర్తి మండలంలో కనుక చూస్తే కనుక రామన్నకోటలో మనం మదనపల్లెలో ఏ రకంగా అయితే సాగు చేస్తారో ఆ రకంగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పంట బాగా దిగుబడి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఆ రకంగా మెలకువలు నేర్చుకొని పంట పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి ఏమిటంటే అంటే ఈరోజు పంట అయితే బాగా పండిస్తున్నారు, దిగుబడి బాగా వస్తుంది, కానీ ఈరోజు రేటు మాత్రం పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే 1 కిలో రూపాయికి మాత్రమే అమ్మకం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి 2 రూపాయలు, 3 రూపాయలు. ఇప్పుడు మనం మార్కెట్ కనుక పోతే, రైతు బజార్కి పోతే కనుక కేవలం 7 రూపాయలు, 8 రూపాయలు మాత్రమే రాసినటువంటి పరిస్థితి ఉంది. 7 రూపాయలు అనేటువంటిది చాలా తక్కువ రేటు. సుమారు అంటే 20 రూపాయలు కిలో అమ్మితేనే గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి ఉంది, లేకపోతే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.